హోమాది కార్యక్రమములు అలాగే సువాసిని పూజని కూడా మనం చేసుకున్నాము. అమ్మవారి యొక్క కృపాకటాక్షములు అందరి యందు ఉండాలి, అందరికీ లభించాలి. ఎందుకంటే వారాహి కృప ఉంటే ఇప్పుడున్న ఈతి బాధల నుంచి మనం చాలా తొందరగా బయటపడతాం. వారాహి దేవి యొక్క ఆశీర్వాదం ఉంటే చక్కగా మనకి జ్ఞానంతో పాటు ధైర్య సాహసాలు కూడా లభిస్తాయి. అలాంటి చాలా విశేషమైనటువంటి వారాహి నవరాత్రులు చేసుకోవచ్చా, చేసుకోకూడదా, చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఈ మీమాంసలోనే మన జీవితం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకి మనిషి ఆయుర్దాయం కలియుగంలో 100 సంవత్సరాలు. అందులో మనం కావాలని తగ్గించుకున్నది 25 సంవత్సరాలు పోయి 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల్లో పిల్లలు, చదువులు, ఉద్యోగము, వ్యవహారము, నిద్ర అన్ని తీసేస్తే ఎంత? 70 సంవత్సరాలు. మిగిలిన 5 సంవత్సరాలు మీమాంసతో అయిపోతుంది, వెళ్ళిపోతాం. మళ్ళీ ఏం చేస్తాం? 84 లక్షల జీవరాశుల్లో అంటే నానా యోనిల్లోంచి పుట్టాలి. అంటే పాము, కప్ప, తేలు అన్నిటికీ యోనులు ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు సహజంగా అందరూ అయోనిజులే పుడుతున్నారు అనుకోండి, అందరూ సిజరిన్, అందుకని అందరూ అయోనిజులే. అలా కాకుండా కొంచెం సీరియస్గా ఆలోచించడం నేర్చుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది చాలా తేలికైన విషయం కాదు. దీని గురించి చాలామంది అనుకుంటారు శ్రీదేవి నేను ఇక్కడ ఉంటాము అంటే ఈ శ్రీదేవి గారు వారు శ్రీ విద్యలో ఉన్నారు, మీ శ్రీదేవి ఉంది కదా, మేము భార్య పిల్లల్ని భర్తల్ని అందరినీ వదిలేసి ఇక్కడే ఉంటాము, ఇదే చేస్తాం అనుకుంటారు. ఇది ఒక భాగం మా జీవితంలో. ఇలా అయితే మా భర్త, మా పిల్లలు, మా ఇంట్లో పని, ఇప్పుడు నా మనవడు, ఇవన్నీ నాకు ఎలా బాధ్యతో ఆ చిట్టి తల్లి కూడా నాకు బాధ్యత కింద నేను స్వీకరించాను కాబట్టే ఇక్కడ ఎక్కువ ఉంటాము. అనవసరమైన మాటలు, అనవసరమైన వాటికి విశ్లేషించుకోవడానికి సమయం లేకుండా సదా ఆవిడ సేవలో ఉండడం పూర్వజన్మ సుకృతం. అందరూ ఆవిడ సేవలోకి రావాలి. ఎందుకంటే ఆధ్యాత్మికతని చాలామంది చాలా రకాలుగా అవహేళన చేసేటట్టు, ముఖ్యంగా శ్రీ విద్యోపాసకుల్ని అవహేళన చేయడం సమాజానికి చాలా 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 ఒక ట్రెండ్ అయిపోయింది. అది ఈ దేవత ఉంది, ఆ దేవత లేదు, ఆ ఉగ్రదేవత, ఈ దేవత, లేకపోతే శాక్తేయులంతా ఇలా ఉంటారు అనేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ప్రజలు ఉంటున్నారు. దాంట్లోంచి బయటపడండి. ఇందు గలదందు లేదని సందేహము వలదు, నా జగన్మాత ఎక్కడ వెతికినా దొరుకుతుంది. ఆవిడే వారాహి, ఆవిడే లలిత, ఆవిడే కాళి, ఆవిడే ఉన్మత్త భైరవి, ఆవిడే భైరవి, ఆవిడే శివకామేశ్వరి, ఆవిడే ఇంద్రకీలాద్రిపై వెలుసున్న విజయవాడ విజయ కనక దుర్గ. ఎందుకంటే ఎన్ని రూపాల్లో ఉన్నా, ఎంత సాత్వికంగా ఉన్నా, ఎంత ఉగ్రంగా ఉన్నా, అమ్మ అని పిలిచేసరికి కరిగిపోయి దుష్ట సంహారం చేసేటటువంటి ఒకే ఒక్క శక్తి నా తల్లి జగన్మాత. ఎందుకంటే చూడండి, ఆవిడ ఉద్భవించిందే అసుర సంహారం కోసం. మహిషాసురుని వధించింది, శుంభుల్ని వధించింది. అనుక్షణం మనలో ఉండే భండాసురుని వధిస్తూనే ఉంటుంది. అందుకే మరి ఉగ్రంగా ఉండకపోతే మొట్టికాయ వేస్తే ఎవరైనా వింటారా? కత్తిచ్చుకోవాల్సిందే. నేను మొట్టికాయ వేసిన రోజులు ఎవరు వినలేదండి, కత్తి పుచ్చుకున్నాకే ఇక్కడ కూడా వింటున్నారు. అందుకని కత్తి పుచ్చుకోవాలి ప్రతి స్త్రీ, కానీ వాడకూడదు. హయగ్రీవాగస్త్య సంవాదంలో ఏం చెప్పారండి? పంచదశి మంత్రం ఉన్నవాళ్ళు కానీ లలితా పరమేశ్వరుని మాత్రమే సర్వస్వ శరణాగతి పొందిన వారు మాత్రమే చదవాలని హయగ్రీవుడు అగస్త్యమునికి చెప్పాడు. ఇది నేను చెప్పింది కాదు, పూర్వపీఠికి చదవండి. ప్రతి ఒక్కరూ శ్రీ విద్యలో ఉన్న వాళ్ళని విమర్శించడమే. ప్రతి ఒక్కళ్ళు అమ్మని ఇలా కాదు, అలా ఉంటుంది, అలా ఉంటుంది, ఏదైనా చదివేయచ్చు, ఏదైనా చేసేయచ్చు, కానీ అన్నీ చదవచ్చు, అందరూ చదవచ్చు. అది ఎప్పుడు నువ్వే నాకు సర్వస్వ శరణాగతి అని భావించినంత మాత్రము చేతనే ఆవిడ సంతృప్తురాలవుతుంది. ఎందుకంటే లలితా స్తోత్రంలో ఒక నామం ఉంటుంది. 16 నామాలుగా అమ్మవారివి, 16 అక్షరాలు ఆవిడ మహానామం. ఏం చెప్పింది? భావన మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. కౌంట్ చేయండి, మొత్తం 16 ఉంటాయి. అంత ఉత్కృష్టమైన నామాలు లలితా స్తోత్రాలు. అందులోనే చెప్పింది భావించినంత మాత్రము చేతనే నేను సంతృప్తురాలను అవుతాను. ఆ భావన ఎలా ఉండాలి? త్రికరణ శుద్ధిగా ఉండాలి, మనోవాక్కాయ కర్మలు శుద్ధి అయి ఉండాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ సింహాసనేశ్వరి గురించి చదువుతున్నామంటే అక్కడ ఉంది ఆవిడ కాదు, ఇక్కడ ఉంది. ఇది తెలుసుకుని చదివితే ఏదైనా చదవచ్చు. ఒక్కటి
ఒకటి చెప్తున్నానమ్మా, అమ్మే కావాలని చదివితే ఏదైనా చదవచ్చు. వన్ ఇన్ ఆల్ ఇన్ వన్. అందరిలోనూ ఆవిడనే చూడాలి, ఆవిడలోనే అందరూ ఉన్నారు. ఇది గ్రహించిన వారు ప్రతి ఒక్కరి చదవచ్చు. త్రిశతి చదవచ్చు, ఖడ్గమాల చదవచ్చు, లేదా మీకు చండి చదవచ్చు, మీకు ఏది ఆఖరికి వరివస్య రహస్యం చదవచ్చు. ఒకటేంటి, అన్ని చదవచ్చు, అన్ని చదువుకోవచ్చు. నవావరణ కూడా చదువుకోవచ్చు. కానీ రోజుకో రకంగా మన మనస్సు తొమ్మిదిలాగా ఈ రోజు మందారం మీద వాలి, మరుసటి రోజు గులాబీ మీద వాలి, ఇంకో రోజు మల్లె మీద వాలి, ఇలా వాలుతూ ఉన్నప్పుడు కొన్ని అర్హతలు ఉంటాయండి. ఎందుకంటే మనుషులం, మనకే కొన్ని ఉంటాయి కదా. ఈ టైంలోనే నిద్రపోతాము, ఈ టైంలోనే లేస్తాము, ఈ టైంలోనే తింటాం అనేటటువంటి నియమాలు మనకే ఉన్నప్పుడు ఆ జగన్మాతకి, ఆ జగద్ధాత్రికి ఇంకెన్ని ఉండాలండి? ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే ఎక్కడ చదివేటటువంటి సందర్భం లేనే లేదు. ఎందుకంటే నేను శ్రీ విద్యలోనే పుట్టాను, శ్రీ విద్యలోనే ఉంటాను, శ్రీ విద్యలోనే వెళ్ళిపోతాను. నాకు అమ్మే సర్వస్వ శరణాగతి. నా గురువులు నాకు చెప్పింది అదే, నేను విశ్వానికి చెప్పేది అదే. పాటించండి. అమ్మని సర్వస్వ శరణాగతి పొందిన రోజున ఏ ఉగ్రము లేదు, ఎవరిని వధించదు, ఎవరిని ఏమీ చేయదు, ఎవరిని భయపెట్టదు. ఎప్పుడు భయపెడుతుంది తెలుసా? ఆవిడ పిల్లల్ని ఎవరైతే భయపెడతారో అప్పుడు భయపెడతారు. అప్పటిదాకా ఎవరి జోలికి ఆవిడ రాదు, ఎవరిని బాధ పెట్టదు. ఇది గ్రహించండి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ ఖడ్గమాల చదువుకోండి అమ్మా, ఆవిడ్ని సర్వస్వ శరణాగతి పొందండి. ఖడ్గమాల అంటేనే కత్తుల యొక్క దండ. ఖడ్గము అంటే ఏంటి? కత్తి. ఆ దండని మెళ్ళలో వేసుకుంటే కోసుకుపోతుంది. ఎప్పుడు వాడాలో తెలిపేదే శ్రీ విద్య. ఆ కత్తిని ఎలా ఉపయోగించాలో చెప్పేదే శ్రీ విద్య. అదే ఏంటది? ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్యా కామసేవిత. అందుకని చక్కగా అమ్మని సర్వస్వ శరణాగతి పొందండి, ఆవిడ అనుగ్రహాన్ని పొందండి. అమ్మా అన్నంత మాత్రము చేతనే, ఎందుకంటే రాజరాజేశ్వరియే భోగమోక్ష ప్రదాయినిలలో శ్రీ విద్యలో ఉన్నవాళ్ళు, అమ్మవారి విద్యలో ఉన్నవాళ్ళు మళ్ళీ జన్మ లేదు. ఇది తథ్యం తథ్యం తథ్యం. ఇది నేను చెప్పింది కాదు, ఉపనిషత్తు వాక్యము. మళ్ళీ మరో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. ఎవరు శ్రీ విద్యలో ఉన్నా గౌరవించండి. శ్రీ విద్యా ఉపాసకులు ఏది చెప్తే మీరు అమ్మని గౌరవించితే శ్రీ విద్యా ఉపాసకుల్ని గౌరవించండి. అమ్మ ఎక్కడా కూడా ఉగ్ర రూపంలో లేదు. ఆవిడ శాంతమూర్తే, కానీ తప్పు చేయనంత వరకే. అది ఏ దేవుడైనా అంతే. మళ్ళీ కలుస్తాను. శ్రీమాత్రే నమః.